భారత్ చేతిలో పదే పదే దెబ్బతింటున్న పాక్ తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తూనే ఉంది. భారత్ని ప్రత్యక్షంగా ఏం చేయలేక ఇస్లామాబాద్లో ఉన్న భారత దౌత్యవేత్తలపై తన కోపాన్ని ప్రదర్శిస్తోంది. భారత్తో నేరుగా తలపడే సత్తా లేక పాక్లోని భారత దౌత్యవేత్తలకు గ్యాస్, వాటర్, న్యూస్ పేపర్స్, నిత్యావసరాల్ని కట్ చేసి ఆనందాన్ని పొందుతోంది. అంతేకాకుండా భారత రాయబారులపై నిఘాని కూడా పెంచినట్టు తెలుస్తోంది. భారత దౌత్యవేత్తల కార్యకలాపాలని నిశితంగా గమనించడానికి అదనపు సిబ్బందిని నియమించినట్టు తెలుస్తోంది. ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ ప్రాంగణంలో గ్యాస్ పైప్ లైన్లు ఉన్నప్పటికీ సరఫరాని కావాలనే నిలిపివేసినట్టు తెలుస్తోంది. అటు గ్యాస్ అమ్మేవారిని కూడా బెదిరించినట్టు సమాచారం. భారత దౌత్యవేత్తలకు గ్యాస్ అమ్మకూడదని ఆదేశించినట్టు తెలుస్తోంది. గ్యాస్ మాత్రమే కాకుండా తాగునీటి విషయంలోనూ పాక్ వంకర బుద్ధి చూపిస్తున్నట్టు సమాచారం. తాగునీటిని కూడా అమ్మవద్దని అక్కడి వారికి ఆదేశాలు జారీ చేసినట్టు వార్తలొస్తున్నాయి. పాక్ చేసిన పనికి ప్రతీకారంగా ఢిల్లీలోని పాక్ దౌత్యవేత్తలకు వార్తాపత్రికలు నిలిపివేసినట్టు తెలుస్తోంది. వారికి కూడా గ్యాస్, నీటి సరఫరా నిలిపివేయాలని డిమాండ్ వినిపిస్తోంది. గతంలోనూ పాక్ ఇలాంటి చర్యలకు పాల్పడింది. 2019 పుల్వామా దాడి తర్వాత పాక్ ఇలానే వ్యవహరించింది.